హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నా. ప్రస్తుతానికి వీడియోస్ ఏంటంటే 2 డేస్ నుంచి నేను షార్ట్ వీడియోస్ పెట్టడం లేదు. ఎందుకంటే గోడ అనేది మేము కట్టిస్తున్నాము. అందుకని నాకైతే కొంచెం కుదరడం లేదు. పిల్లలు చూసుకోవాలి, ఇటేమో వంట పని చేయాలి. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాము. కుకింగ్ వీడియోస్, ట్రావెలింగ్స్, ఇంకా మరెన్నో వీడియోస్. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈరోజు వచ్చేసి ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఎలా ప్రిపేర్ చేశానో చూడండి. ముందుగా 4 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాస్ అవి చిన్న చిన్న ముక్కలుగా అయితే కోస్తున్నాను. ఇవి కోసేటప్పుడు పక్కనే పొగ, పక్కన బయట వెండక బాగా చెమటలు పట్టేస్తున్నాయి. కానీ ఏం చేస్తా, తప్పిద్దాం మన ఆడవాళ్ళకి వంటలు చేయడం. ఎంత ఎరటైనా ఏదైనా మనకి తప్పదో, ఎంత బాధ అయినా ఎంత కష్టం వచ్చినా మనకి కుకింగ్ చేయాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఎలా కోస్తున్నాను. నా ఫేస్ అయితే కనిపించడం లేదు. ఈ ఉల్లిపాయలు కోసి మాత్రం చూపిస్తున్నాను. మనకి గోడ అనేది కడుతున్నారు కదా, వాళ్ళకి వంట చేయాలి. అందుకని చెప్పి ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాస్ అవన్నీ చిన్న చిన్నగా కోసేసిన తర్వాత ఈలోగా ఇంకో మాట ఏంటంటే, మనాలలో ఒక అమ్మాయి అయితే ఇలా తప్పు చేసిందని చెప్పి రికార్డ్స్, ఇంకా డబ్బు అనేది 3 లక్షలు అవన్నీ మేము ప్రూఫ్ ఆధారాలతో చూపిస్తే వాళ్ళేమో చివరాఖరికి మనల్ని ఇలా చేశారు. వాళ్ళు ఎంతైనా మనోళ్ళు అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు మనోళ్ళు కాదు కాబట్టి, వాళ్ళ దృష్టిలో మన వాళ్ళం కాదు. మనం అనుకుంటామే మన వాళ్ళు కదా, తప్పేముంది చెప్పుకుంటే అని చెప్పి చాలా పొరపాటు చేశాము. చాలా తప్పు చేశాము. లైఫ్లో ఇదొక్కటి చాలా పెద్ద తప్పు చేశాము. ఈరోజు వచ్చేసి బాగా ఏం చెప్తావులే, చాలా ఉంటాయి కానీ మనం చెప్పలేము కదా. మన వాళ్ళే అని మంచి కోరితే వాళ్ళేమో మనల్నే చెడు కోరుతున్నారు. వాళ్ళు ఏం చెప్తావు. అలాగే ఎంతైనా బయట వచ్చాయేగా. చాలామంది అంటున్నారు వాళ్ళ డబ్బు ఉంటేనే ఏదైనా. ఈరోజు మన దగ్గర రూపాయి లేకపోవచ్చు, రేపటి రోజున మన దగ్గర రూపాయి ఉండిద్దిగా. అప్పుడేంటో మనం చెప్పగలుగుతాం, చేయగలుగుతాం. కానీ వాళ్ళు ఎందుకని మనం అలా ఉన్నాం. మనం డబ్బు ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ఒకలాగే ఉంటాము. డబ్బు ఒకవేళ దేవుడు కరుణిస్తే మనం అంత ఉన్నవాళ్ళం అయితే మనం అంత ఇదిగా చేయలేము వాళ్ళు చేసినట్టుగా. మనం ఎంతో మంచి చేస్తే వాళ్ళేమో ఇలా చెడు చేశారు మనకి. పోనీ దేవుడు ఉన్నాడు, దేవుడే చూసుకుంటాడు. అన్నీ మనం అనకూడదుగా, చేయకూడదుగా. మనం అంటే కొంచెం సైలెంట్గా ఉంటున్నాము అంతే. ఈ స్టోరీ చెప్పాను. ఇంక ఈ స్టోరీ మీకు ఎవరికైనా అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి. నేను రియల్గా ఒక ఫుల్ వీడియో తీసి పెడతాను. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. టమాటాస్ అయితే కోస్తున్నాను చూడండి. మా ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. చిన్న లైక్ అయితే ఇవ్వండి. నేను కొత్తగా పెట్టాను యూట్యూబ్ ఛానల్ అనేది. సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ మంది లేరు. మనకన్నా వెనకమాల వచ్చేవాళ్ళు చాలామంది మౌంటేషన్స్ అవన్నీ అయిపోతున్నాయి. కానీ మనకు మాత్రం అసలు ఏంటో అవ్వడం లేదు. ఏదన్నా తప్పు ఉందో ఏంటో అర్థం కావట్లేదు. లైవ్ కూడా ఇస్తే మంచిగా ఇచ్చాము. లైవ్ ఇస్తేనేమో అలా మాట్లాడతారు. ఏంటో అలా కామెంట్స్ వస్తాయి. ఎందుకో ఈ లోకులు అసలు ఈ జనాలు ఏది అర్థం చేసుకోరు. ఒక స్త్రీ అంటే అంత ఏలాకోలంగా ఉంది ప్రతి ఒక్కళ్ళకి. ప్లీజ్ అందరినీ అలా కొంచెం ఆ తల్లిలాగా, అక్కలాగా గౌరవించండి. మీరు ఒక మాట అనే ముందర మీరు వాళ్ళని గుర్తు తెచ్చుకోండి. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఐఎమ్ సో సారీ. సరే, వచ్చేసి కర్రీ ప్రిపేర్ ఏంటో చెప్తాను. ఒక వెడల్పు గిన్నె అయితే తీసుకున్నాను కర్రీ ప్రిపేర్ చేయడానికి. ఆయిల్ వేటెక్కిన తర్వాత ఎగ్స్ అయితే వేసాను. కొంచెం పసుపు వేసాను, నీసు వాసన అనేది రాదు. కొంచెం సాల్ట్ కూడా వేసాను. బాగా వేగాలి ఎగ్స్ అనేవి. అప్పుడు కొంచెం అంటే నీసు వాసన అనేది ఉండదు. చూడండి ఎలా వేగుతున్నాయో. అలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన దాకా వేగితే చాలు. అంతకుమించి ఎక్కువ అవసరంలా, లేదంటే మాడికంపు వస్తాయి. అయితే తీసేస్తున్నాను ఎగ్స్ తీసిన తర్వాత ఆనియన్స్ అయితే వేస్తున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి
వెండి చేపలు అనేది వేసుకోవచ్చు, అది మన ఇష్టం. కాకపోతే నేను వేస్తానంటే మా ఆయన గారు వద్దన్నారు. బాగోదు, బాగుంటుంది, కాకపోతే వద్దన్నారు. అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి అనేది వేసాను. ఇవి బాగా వేగాలి. నూనె ఆయిల్ ఎక్కువే పట్టిద్ది. బాగా వేగిన తర్వాత కొంచెం రాళ్ళు ఉప్పు ఉంది కదా పెద్ద సైజు, అవి అయితే వేస్తే తొందరగా వేగుతాయి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అనేవి. చూడండి, నేను మర్చిపోయా కరివేపాకు వేయడం. ఇక లాస్ట్లో ఇక కొంచెం వేగిన తర్వాత కరివేపాకు అనేది వేసాను. చూడండి ఎలా వేగుతున్నాయి, ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత టమాటా ముక్కస్ కూడా వేయాలి. నేను అయితే 3-4 తీసుకున్నాను. చూడండి, అవి కూడా బాగా వేగాలి. నేనైతే పద్దాక తిప్పుతాను ఉంటా కర్రీ, ఉడికేదేమో కానీ పద్దాగా తిప్పుతానే ఉంటాను నార్మల్గానే. ఈలోగా వచ్చేసి చింతపండు ఉంది కదా, అది మనం నానబెట్టుకోవాలి. అయితే నేను ఇంత నానబెట్టుకున్నాను, కొంచెం పెద్ద నిమ్మకాయ అంత సైజు. నానబెట్టిన తర్వాత కొంచెం పసుపు, కారం 2 టేబుల్ స్పూన్స్ కారం. నేను ముందలే ఉప్పు వేసాను కదా, రాళ్ళుప్పు అనేది వేసాగా, అది ఇప్పుడైతే వేయవసరం లేదు రాళ్ళుప్పు అనేది. ఉప్పు కారం ఉప్పు వేసేసాం కదా, కారం పసుపు వేసాను. అవి బాగా తిప్పిన తర్వాత చింతపండు రసాన్ని అయితే మనకి పులుపు తగ్గట్టు వేసుకోవాలి. వేసిన తర్వాత ఎగ్స్ ఉన్నాయి కదా, అవి ఎగ్స్ కూడా వేసేయాలి. ఎగ్స్ కూడా కొంచెం కూర మగ్గిన తర్వాత తీసేయాలి ఇంకా. అయితే ఒక పక్క రైస్ కూడా ఉడికిపోయింది. ఇక వాళ్ళకి లంచ్ పెట్టడం ఇంకా ఆలస్యం. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చేయడానికి చాలా కష్టపడుతున్నాము. ఒక చిన్న లైక్ ఇవ్వండి. బాయ్ బాయ్.